ఇంపుగా ఉండేటట్లుగా మన ఆరాధన ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రభు అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో మనం ఇదివరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక ఊర్లో బాగా సితార వాయించగల సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఈయన సితార వాయిస్తూ ఉంటే ప్రజలందరూ ఆనందంలో మునిగిపోతూ ఉంటారు. కష్టాలు మర్చిపోతూ ఉంటారు, బాధలు మర్చిపోతూ ఉంటారు. అంత ఇంపుగా ఆయన సితార వాయించగలడు. ఆయన సంగీతానికి మెచ్చి ప్రభుత్వాలు కూడా ఆయనకి చక్కని బహుమతిని అందజేశారు. ఆ కారణంతో ఆయన సంగీతానికి ముగ్ధులై ప్రజలందరూ వారి వారి స్థలాలకు ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ రీతిగా ప్రతి ఒక్క ప్రాంతంలో ఆయన తనకు వచ్చిన సంగీతాన్ని ఇంపుగా వాయిస్తూ ఉండి ప్రజలందరినీ సంతోషపెడుతూ ఆయన కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఈ రీతిగా ఒక పట్టణంలోకి ఆయన ఆహ్వానించిన తర్వాత అనుకున్నట్లుగానే అందరూ ముందుగా అనౌన్స్ చేశారు, పలానా సంగీత విద్వాంసుడు మన పట్టణానికి వస్తున్నాడు, రండి మీరు కూడా ఆయన సంగీతాన్ని వినండి, ఆస్వాదించండి, చాలా చక్కగా ఆయన సంగీతాన్ని అందిస్తాడని చెప్పి ప్రచారం చేసిన తర్వాత ప్రజలందరికీ తెలిసిన సంగీత విద్వాంసుడు ఆయన సంగీతం కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో తమ పట్టణానికి రావడం వారు సంతోషించి ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అనుకున్న రీతిగానే ఆ సమయం వస్తుంది. ఆ రోజు సాయంత్రానికి పెద్ద గ్రౌండ్లో ఆ యొక్క సభను ఏర్పాటు చేస్తారు. ఈయన ఆ సభలో వేదికను అలంకరించి ఆ సితారు పట్టుకొని వాయిస్తూ ఉంటే ప్రజలందరూ ఎంతో ముగ్ధులైపోతూ ఉంటారండి, ఎంతో సంతోషం పొందుతూ ఉంటారు. ఆయన ఆ సితారను వాయించడం ఆరంభించినప్పటి నుండి అందరూ ఒకటే చప్పట్లు ఏలలో వారికి సంబంధించినటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. మనకు తెలుసు బైబిల్లో కూడా సితార వాయించి దెయ్యాలను వెళ్ళగొట్టిన ఒక ఆయన ఉన్నాడు, దావీదు భక్తుడు. సౌలుకి అపవిత్రాత్మ పట్టినప్పుడల్లా దావీదు సితార వాయిస్తే ఆ అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోతుందండి. ఆ రీతిగా ఈయన సితార వాయిస్తూ ఉంటే ప్రజలందరూ ఎంతో సంతోషంతో చప్పట్లు కొడుతూ ఏళ్ళేస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో ఈయన ఆ సంగీతాన్ని ముగించేస్తాడు. అందరు ఇంకా మిన్నంటిన హర్షధ్వనాలతో చప్పట్లు కొడుతూ ఏళ్ళేస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో అందరు కరతాళ ధనుల మధ్యన ఆయనకి సెలవు సత్కరించాలని సెలవు తీసుకుని వస్తారు. ఈ సందర్భంలో ఆయన ఏమాత్రం సంతోషంగా ఉండడు. ఆయన అదే రీతిగా ఒకవైపు చూస్తూ ఉంటాడు. అందరూ చప్పట్లు కొడతా ఉంటే, అందరూ సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటే ఈయన మాత్రం సంతోషం లేకుండా ఏదో దిగులుగా ఆ చివరి వైపు చూస్తూ ఉంటాడు. ఈ ఆహ్వానించిన పెద్దలందరూ అంటారు, ఏంటండి ఇంత సంతోషకరమైన శుభ సందర్భంలో నువ్వు ఎందుకు అట్లా మౌనంగా ఉన్నావు, నీ ముఖంలో సంతోషం లేదంటే, అందరూ చప్పట్లు కొడుతున్నారు కానీ ఆ మూలలో ఉన్న ఒక పెద్ద ఆయన నాకు చప్పట్లు కొట్టలేదు అంటాడు. అటువైపు చూస్తే ఆయన చాలా కురువృద్ధుడు. ఈ ఆహ్వానించిన పెద్దలు అంటారు, ఎంతమంది చప్పట్లు కొడతా ఉంటే, ఎంతమంది వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఆ మూలలో ఉన్న పెద్ద ఆయన ఒకటి చప్పట్లు కొట్టకపోతే ఏమి అంటే, కాదు ఆయన చప్పట్లు కొడితేనే నాకు సంతోషం అంటామంట. ఆయన సంతోషంగా ఉంటేనే, ఆయన మెచ్చుకుంటేనే నాకు సంతోషం అంటాడు. ఆ ముసలాయనకి ఏమైనా వినపడలేదేమో, లేకపోతే కంటి చూపు ఏమైనా తగ్గిందేమో, నువ్వు సంతోషంగా ఉండండి, ఈ బహుమానాన్ని సంతోషంగా స్వీకరించండి అంటే, లేదు ఆయన నుండి సంతోషం కావాలని నాకు అంటాడు. అరే ఎంతమంది ఈ రీతిగా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే, ఎవరో ఒక ముసలివాడు నిన్ను గూర్చిన సంతోషం వ్యక్తపరచట్లేదని ఎందుకు బాధపడతావు అంటే, అప్పుడు ఈ సితార విద్వాంసుడు చెబుతాడు,
నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం, నేను ఈ సంగీతాన్ని ఆస్వాదించి నేను ఈ సంగీతం ద్వారా పేరొందటానికి కారణం ఆ చివర ఉన్న మీరు నిర్లక్ష్యంగా చూస్తున్న ఆ వృద్ధుడే నా గురువు. ఆయన నేర్పితేనే నేను ఈ సంగీత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆ మాట మాట్లాడుతూనే ఆ వేదికని దిగి పరిగెత్తుకుంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చొని మోకాళ్ళ మీద పడి, గురువుగారు, నేను ఈరోజు ప్లే చేసిన సంగీతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? దయతో నాకు తెలపండి. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు, ఎందుకు సంతోషంగా లేరంటే ఎక్కడ తప్పుపోయిందో ఆ సందర్భాన్ని ఆ గురువు గారు చూపించిన తర్వాత ఇప్పుడు సంతోషంతో వేదిక మీదకి వచ్చి ఈ యొక్క సితారను చేత పట్టుకొని వాయించడం మొదలుపెట్టిన క్షణము నుండి, మొదటి నుండే ఇది వరకు పొందిన ఆనందం కన్నా, ఇది వరకు కొట్టిన చప్పట్ల శబ్దాల కన్నా ఎక్కువైన సంతోషంతో సంగీతాన్ని విని సంతోషం పొందిన వారుగా ఉంటా ఉన్నారు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మనం కూడా ఆరాధన చేయటానికి వచ్చాం. కీర్తనాకారుడు అంటాడు 104వ కీర్తన 34వ వచనంలో, ఆయనను దూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. మనం చేయబోయే ఆరాధన కూడా ప్రభువుకు ఇంపుగా ఉండి ప్రభువుని సంతోషపెట్టేదిగా, ఆ సంతోషం ద్వారా మన జీవితాంతము సంతోషంగా ఉండే విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక.